అందరికీ నమస్కారం. ఈరోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి కృష్ణుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లడానికి ప్రణాళికలు వేస్తారు. పుణ్యక్షేత్రాల సందర్శన మీ మనసుకు అపారమైన శాంతిని, శక్తిని ఇస్తుంది. ఏదైనా శుభార్థ కార్యాల ప్లానింగ్లో అడ్డంకులు ఎదురవుతాయి. ఆశించిన విధంగా కార్యక్రమాల పూర్తవడం కష్టమవుతుంది. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. పశుపోషణ ద్వారా రైతులకు మంచి ఆదాయం లభిస్తుంది. పశువులు ఆరోగ్యంగా ఉండి పాడి సమృద్ధిగా ఉంటుంది. జల వనరులకు సంబంధించిన ప్రాజెక్టులలో విజయం సాధిస్తారు. నీటిని పొదుపు చేసే మీ ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. పాత మిత్రులను కలుసుకోవడం ద్వారా మీ ఆనందం రెట్టింపవుతుంది. స్నేహితుల నుండి మీకు అవసరమైన సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. మీ సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి. మీరు కొత్త స్నేహితులను సంపాదించుకుంటారు. వర్క్షాపులలో పాల్గొని మీ జ్ఞానాన్ని పెంచుకుంటారు. కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఊహించని మార్గాల నుండి ధనం చేతికి అందుతుంది. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. వారి భవిష్యత్తు గురించి మీరు సంతోషిస్తారు. మీరు కోచింగ్, శిక్షణ రంగంలో ఉన్నవారికి మంచి విజయం లభిస్తుంది. విద్యార్థులు మీకు కృతజ్ఞులయ్యుంటారు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం వలన మానసిక ప్రశాంతత, ఆర్థిక స్థిరత్వం కలుగుతాయి. ఈ మంత్రం రోజంతా మీకు రక్షణగా నిలుస్తుంది. వృత్తిపరమైన నెట్వర్కింగ్ మీకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఇది ప్రతికూలమైన రోజు. ప్రత్యర్థుల నుండి విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది. మీరు పుస్తక సమీక్షలు రాస్తారు. మీ అభిప్రాయాలు అందరినీ ఆకట్టుకుంటాయి. మీ జీవనశైలి మెరుగుపడుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటారు. ప్రయాణాలు మీకు ఆహ్లాదకరంగా, లాభదాయకంగా ఉంటాయి. కొత్త అనుభవాలు పొందుతారు. మీరు గతంలో చేసిన పొరపాట్లను గ్రహించి వాటిని సరిదిద్దుకోవడానికి ఈరోజు ప్రయత్నిస్తారు. తప్పుల నుండి గుణపాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతారు. మీ మనసులో ఆనందం వెల్లివిరుస్తుంది. ప్రతి క్షణాన్ని సంతోషంగా అనుభవిస్తారు. జీవితాన్ని ఆస్వాదిస్తారు. మీ సంక్షేమం కోసం మీరు తీసుకునే నిర్ణయాలు విజయవంతమవుతాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తారు. సమయ నిర్వహణలో లోపాలు తలెత్తుతాయి. ముఖ్యమైన పనులను పూర్తి చేయడంలో విఫలమవుతారు. కార్యాలయంలో పని ఒత్తిడి వలన గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. సహ ఉద్యోగుల నుంచి కూడా మీకు నిరాశ ఎదురవుతుంది. సముద్ర సంబంధిత వ్యాపారాలు లాభాలను ఆర్జిస్తాయి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. బీమా సంబంధిత క్లెయిములు సులభంగా పరిష్కారమవుతాయి. కొత్త బీమా పాలసీలు తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. ఆరోగ్యం పరంగా ఈరోజు మీకు మంచిదే. చిన్న చిన్న ఇబ్బందులున్నా త్వరగా కోలుకుంటారు. మీ సంబంధాలలో కొన్ని అపర్ఘాలు తలెత్తవచ్చు. నమ్మకానికి భంగం కలిగే అవకాశం ఉంది. పరిశ్రమల రంగంలో పనిచేసేవారికి కొత్త ఒప్పందాలు దక్కుతాయి. వ్యాపారం విస్తరణకు అనుకూలమైన మార్గాలు తెలుస్తాయి. మీరు మంచి పుస్తకాలను చదవడానికి సమయాన్ని కేటాయిస్తారు. రీడింగ్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతారు. మీరు చేసిన కొన్ని వ్యాఖ్యల కారణంగా సామాజిక గౌరవం తగ్గుతుంది. ఇతరుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు. ప్రయాణాలు అలసటతో కూడుకొని ఉంటాయి. అనుకున్న ప్రయోజనం నెరవేరదు. ప్రయాణములో వస్తువులు పోవడం లేదా దొంగతనం జరిగే అవకాశం ఉంది. సినిమా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. మీరు తీసిన లేదా నటించిన చిత్రాలు మంచి విజయాన్ని సాధిస్తాయి. వైద్య సేవలు అవసరమైన వారికి సకాలములో మంచి వైద్య సహాయం లభిస్తుంది. ఆరోగ్య పరీక్షలలో అనుకూల ఫలితాలు వస్తాయి. ఈరోజు మీ స్వీయ నమ్మకం బాగా తగ్గిపోయి ఏ పనీ చెయ్యలేరు. మీ సామర్థ్యంపై మీకు పూర్తి సందేహం ఏర్పడుతుంది. నిస్సత్వ ఆవరిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలో లోపాలు తలెత్తుతాయి. అనుకోని ఖర్చులు పెరగడం వల్ల మీ బడ్జెట్ అదుపు తప్పుతుంది. ఇంజనీరింగ్ రంగంలో పనిచేసేవారికి కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి. అవి విజయవంతమవుతాయి. సాంకేతిక సమస్యలకు పరిష్కారం కనుగొంటారు. మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీరు మీ రంగములో నిపుణులవుతారు. మీ నైపుణ్యాలు మీకు ఉన్నత అవకాశాలను తెచ్చిపెడతాయి. విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దొంగతనం జరిగే అవకాశం ఉంది. మీ ఆస్తుల విషయంలో జాగ్రత్త వహించడం అవసరం. మీకు కొత్త ప్రేరణ లభిస్తుంది. మీరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఉత్సాహంగా ఉంటారు. మీకు తెలియని శక్తి మీలో ప్రవహిస్తుంది.
భవిష్యత్తు సాంకేతికత గురించి నేర్చుకుంటారు. కొత్త ఆవిష్కరణల పట్ల ఆసక్తి చూపుతారు. లైఫ్ కోచింగ్ ద్వారా మీరు మీ జీవిత లక్ష్యాలను సాధిస్తారు. మీకు స్ఫూర్తి లభిస్తుంది. టెక్నాలజీ రంగంలో కొత్త ఆవిష్కరణలు చేస్తారు. మీ సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. దైవచింతనపై మనసు లగ్నం కాదు, పుణ్యకార్యాలలో పాల్గొనే అవకాశం కోల్పోతారు. ప్రేమ సంబంధాలు బలపడతాయి. మీ ప్రియమైన వారితో మీరు చాలా మంచి సమయం గడుపుతారు. దాంపత్య జీవితం మధురంగా ఉంటుంది. భాగస్వామితో పరస్పర అవగాహన పెరుగుతుంది. మీ మార్కెటింగ్ వ్యూహాలు ఈరోజు సరిగా పనిచెయ్యకపోవచ్చు. వ్యాపార విస్తరణకు సంబంధిన ప్రచార ప్రయత్నాలు విఫలమవుతాయి. సృజనాత్మక పనులు మొదలుపెట్టడానికి ఆసక్తి ఉన్నా సరైన ఆలోచనలు రాక ఇబ్బంది పడతారు. మీ కళాత్మక శక్తి ఈరోజు మందకొడిగా ఉంటుంది. ఆర్థిక పెట్టుబడుల విషయంలో ఈరోజు మందకొడిగా ఉంటుంది. ఆర్థిక పెట్టుబడుల విషయంలో ఈరోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. పెద్ద మొత్తంలో డబ్బును నష్టపోయే ప్రమాదం ఉంది. సామాజిక మాధ్యమాలు ఈరోజు మీ సమయాన్ని వృధా చేస్తాయి. అనవసరమైన విషయాలపై దృష్టి కేంద్రీకరించడం వలన ఉత్పాదకత తగ్గుతుంది. విద్యుత్ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఇంటిలో విద్యుత్ ఉపకరణాలు పాడైపోతాయి. మీరు చేసే రచనలు, కూర్పులు ప్రశంసలు పొందుతాయి. మీ సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. మీరు సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటారు. సమాజానికి మీ వంతు సహాయం చేస్తారు. అధికారులతో మీకు కొన్ని చికాకులు ఎదురవుతాయి. వారి నుండి ఆశించిన సహకారం లభించదు. చిన్న విషయాలపై కూడా ఇతరులతో వాదనలు పెరిగే అవకాశం ఉంది. మీ పట్టుదల కారణంగా అనవసరమైన వైషమ్యాలు సృష్టించబడతాయి. మీ వ్యక్తిత్వం మరింత మెరుగుపడుతుంది. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో ధైర్యం కొరవడుతుంది. సమస్యలను ఎదుర్కోవడానికి బలహీనంగా ఫీలవుతారు. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటే అవమానాలు ఎదురవుతాయి. మీ సంస్కృతి, విలువలను ఇతరులు కించపరిచే అవకాశం ఉంది. మీరు చేస్తున్న పనిలో కొత్త ఆవిష్కరణలు చేస్తారు. మీ వినూత్న ఆలోచనలకు గుర్తింపు లభిస్తుంది. స్టార్టప్లకు ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త పెట్టుబడులు వస్తాయి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 7. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.